హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖాద్రు కిచెన్. ఇది నల్లేరు పచ్చడి అండి. ఇలా చేసుకుంటే మీకు తయారు చేసి చూపిద్దామని తెచ్చానండి. ఇప్పుడు ఇవన్నీ ఒలిసేసి శుభ్రం చేసి పెట్టానండి. ఇప్పుడు ముందుగా ఇవన్నీ నూనెలో వేసుకోవాలి. ఆ పచ్చడిలోకి మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు అండి. ఆవాలు కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకోవాలండి. చింతపండు చిన్న నిమ్మపండు సైజ్ వేసుకోవాలండి. ముందుగా ప్యాన్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసి వేడి అవ్వాలండి. వేడైపోయిందండి. ఇప్పుడు ముందుగా ఇవన్నీ శుభ్రం చేసి మనం కడిగేసి పెట్టుకున్నామండి. ఈ నల్లేరు అనేది అంతా నూనెలో వేసేయాలండి. ముందు ఈ నల్లేరుని వేపుకోవాలండి. తర్వాత మిరపకాయలు అవన్నీ వేసి వేపుకోవాలండి. లేకపోతే కారం ఘాట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మనం ఇది వేపడానికి పోతే. అందుకనండి ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగుతూ ఉన్నాయి అన్నీ. ఇంకా బాగా వేగాలండి. అవి తేలిగ్గా అయిపోవాలి. తేలిగ్గా అయిన తర్వాత తీయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేపేయాలండి. మళ్ళీ పచ్చి వాసన లేకపోతే అదొక రకమైన వాసన వస్తుందండి. ఇలాగ తేలిగ్గా అయిపోవాలి. చూడండి ఎలా వాడుతున్నాయో. తేలిగ్గా అయిపోయి కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది లైట్గా. అప్పుడు దాకా వేపాలండి. ఇప్పుడు చూడండి కలర్ కొంచెం మారింది కదా. ఇప్పుడు తీసేయాలండి. అంతా తీసేసి అన్నీ మిక్సీ పట్టుకోవాలండి. రోల్లో మెత్తంగా అవ్వదు, మిక్సీలో వేసేయాలి ఇవన్నీ. అదే ఆయిల్లో ఇప్పుడు మనం ముందుగా ఇవన్నీ వేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేయాలండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి ఈ టమాటాలన్నీ వేసేయాలండి. టమాటాలన్నీ బాగా వేసేయాలి. ఇవన్నీ మిక్సీలో వేసేయాలండి. ముందు నల్లేరు వేసి మెత్తంగా పట్టేయాలండి. తర్వాత అన్నీ వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేయండి. తర్వాత మీరు చూసి మళ్ళీ వేసుకోండి ఉప్పు. అవునండి, మిరపకాయలు వేసేయాలండి. నెక్స్ట్ ఇది పౌడర్ అయింది, దాంట్లో మిరపకాయలు వేసేయాలి. ఇదిగోండి మిక్సీలో వేసేయాలి మిరపకాయలు కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండు ఇప్పుడు వేసాను. ఇదిగోండి వేసి ఇప్పుడు తిప్పాలండి. ఇదిగోండి టమాటాలు వేయాలి. తర్వాత లాస్ట్లో ఉల్లిపాయ వేసేయాలండి. వేసేసి మిక్సీ పట్టాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఇవి ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, వెల్లుల్లి అన్నీ వేసేయాలండి. అంతా పోపు పెట్టుకున్నాము. కాలిపోయిందండి. చివరగా కరివేపాకు వేసేయండి. అంతా వేసి పెట్టుకుని పచ్చడంతా దాంట్లో వేసేయాలి.
మూచిగా మూవ భక్తిచ్చితి. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది పచ్చడి. పొయ్యి ఆపేస్తున్నాను. ఇలాగా ఆయిల్ అనేది పైన ఇలా తేలాలండి. చూడండి, ఇలా పైకి వస్తే పచ్చడి అనేది బాగా ఏగినట్టు. ఇది మనకి ఒక వారం రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఇలా అంతా బాగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటుకొద్ది. ఇలా అంటకుండా చూసుకోవాలి, కలుపుకుంటూ ఉంటే అంటదండి. ఈ నూనె అంతా బాగా పైకి తేలాలండి. తేలిన తర్వాత ఆపేయండి పొయ్యి. బాగా నూనెలో వాడాలండి. వాడితే ఒక వారం దాకా నిలువ ఉంటుందండి పచ్చడి. ఇది ఉల్లిపాయ వేసినా కూడా అది ఏం కాదు, బాగానే ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి పచ్చడి అనేది. మన దగ్గు జలుబులు కానీ, మనకి ఇప్పుడు ఎముకలు అనేది అరిగిపోతాయి కదా, అది అరిగినా కూడా దీనివల్ల సెట్ అయిపోద్దంట. నొప్పులు అన్నీ తగ్గిపోతాయి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందరూ వీలైనంత వరకు నల్లేరు తెచ్చి పచ్చడి చేసుకుని వాడుకుంటే అందరికి హెల్త్కి మంచిదండి. ఇలా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి పచ్చడి.